గుడ్ ఈవినింగ్ అండ్ వెల్కమ్ టు క్లోజింగ్ రిపోర్ట్. ఈరోజు మార్కెట్లో ఒక లోయర్ రేట్ నుంచి ఒక స్టడీ రికవరీ చూసాము. మార్కెట్ ఇవాళ ఓపెనింగ్లో చూస్తే కనుక 11,600 స్థాయి దగ్గర నుంచి ఓపెన్ అయ్యి ఇంచుమించు 11,500 లెవెల్స్ వరకు వెళ్ళి ఆ తర్వాత చివరి లాస్ట్ సెషన్లో మార్కెట్లో ఒక స్ట్రాంగ్ రికవరీ చూసాము. నిఫ్టీ ఇంచుమించు ఒక 50-60 పాయింట్ల వరకు రికవరీ వచ్చింది. అలాగే మనకి సెన్సెక్స్ కూడా ఇంచుమించు 150 పాయింట్ల వరకు లోయర్ రేట్ నుంచి ఇంట్రాడేలో మంచి రికవరీ రావడం చూసాం. మార్కెట్ ఇవాళ చివరికి ఆల్మోస్ట్ 11,600 స్థాయి వరకు క్లోజ్ అయింది. ఇవాళ టెక్నికల్గా చూస్తే కనుక ఇది ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు అంటే లాస్ట్ మనకి ఒక 2 వారాలుగా చూస్తే కనుక 11,500 దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ కనిపిస్తుంది. సో 550 లెవెల్స్ నుంచి బాగా రికవరీ అవటము 600-650 లెవెల్స్ మధ్యన కన్సాలిడేషన్ అవుతూ వస్తుంది. సో జనరల్గా టెక్నికల్ థియరీ ప్రకారం మార్కెట్ అప్ ట్రెండ్లో ఒక కరెక్షన్ వచ్చిన తర్వాత కూడా ఆ కరెక్షన్ కూడా మనకి ఫస్ట్ సపోర్ట్ లెవెల్స్ పైన మెయింటైన్ చేయడం కూడా ఒక విధంగా ఒక పాజిటివ్ కన్సాలిడేషన్ అని చెప్తుంది. సో ఆ లెక్కను చూస్తే మార్కెట్లో ఒక పాజిటివ్ అక్యుములేషన్ జరుగుతుంది. కాకపోతే మనకి ఇవాళ ఒక స్ట్రాంగ్ క్లోజింగ్ వచ్చింది కాబట్టి రెండో రోజు ఫాలో అప్ డే కన్సిక్యూటివ్ డే రోజు కూడా మార్కెట్లో అదే క్లోజింగ్ రావాలి. అదే క్లోజింగ్ సస్టైన్ అవుతే కనుక మార్కెట్లో ఒక అప్ ట్రెండ్కి సిగ్నల్ వచ్చినట్టు అనుకోవచ్చు. సో కాబట్టి రేపు మార్కెట్లో చాలా కీలకము. ఎందుకంటే ఇవాళ స్ట్రాంగ్ రికవరీ వచ్చిన తర్వాత రేపు సెకండ్ డే రోజు కూడా మార్కెట్లో ఒక స్ట్రాంగ్ క్లోజింగ్ అనేది రావాలి. పైగా రేపు ఇంపార్టెంట్ డే, ఎందుకంటే రేపు శుక్రవారము వీక్లీ చార్ట్ జనరేట్ అవుతుంది కాబట్టి వీక్లీ చార్ట్ జనరల్గా షార్ట్ టర్మ్ పొజిషన్కి, ఫ్యూచర్స్ ట్రేడర్స్కి, షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్కి ఒక మంచి టైం ఫ్రేమ్ కాబట్టి వీక్లీ చార్ట్ రేపు సిగ్నల్ మనకి ఇచ్చే అవకాశాలు కనిపిస్తుంది. సో మార్కెట్ ఖచ్చితంగా రేపు 11,600 పైన స్ట్రాంగ్గా నిలబడితే మార్కెట్లో మళ్ళీ లాంగ్ పొజిషన్ తీసుకోవచ్చు. ఎప్పుడే 11,550 కింద స్టాప్ లాస్ పెట్టి మెయింటైన్ చేయొచ్చు. ఈరోజు మనం ఒకసారి ఇండిసెస్ పర్ఫార్మెన్స్ చూద్దాము. ఆ తర్వాత ఏ గ్రూప్లో టాప్ స్టాక్స్ చూద్దాము. ఆ తర్వాత మనకి మంచి ఇన్వెస్ట్మెంట్ జనరల్ స్టాక్స్ కొని చూద్దాం. ఒకసారి వాళ్ళ మనకి నిఫ్టీ నెక్స్ట్ 50.35% వరకు పెరిగింది. మిడ్ క్యాప్ మటుకు ఒక స్వల్ప కరెక్షన్లో క్లోజ్ అయింది. అలాగే స్మాల్ క్యాప్ కూడా ఒక స్వల్ప కరెక్షన్లో క్లోజ్ అయింది. బ్యాంక్ నిఫ్టీ కూడా ఒక స్వల్ప కరెక్షన్లో క్లోజ్ అయింది. ఆటోమొబైల్స్ ఇవాళ కొంచెం 0.5% వరకు పెరిగింది. అలాగే ఎఫ్ఎంసీజీ 0.5% వరకు పెరిగింది. ఐటీలో కొంచెం బాగా నష్టాలు వచ్చాయి, 0.8% వరకు రియాక్ట్ అయింది. మెటల్స్ 1.2% వరకు రియాక్ట్ అయింది. రియల్ ఎస్టేట్ స్టాక్స్లో కూడా ఒక రియాక్షన్ ట్రెండ్ చూసాము ఇవాళ. బట్ ఓవరాల్గా మార్కెట్లో చూస్తే కనుక ఇండిసెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో మిక్సడ్గా కనిపిస్తుంది. ఇవాళ అడ్వాన్సెస్ 28, డిక్లైన్స్ 21, ఆల్మోస్ట్ 60:40 రేషియోలో కనిపిస్తుంది. ఇవాళ మనకి ఒకసారి టాప్ గెయినర్స్ ఒకసారి చూస్తే ఎన్ఎస్సిలో మనకి ఇవాళ ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ 2.5% వరకు పెరిగింది. ఈ గత 3 రోజులుగా మనం చూస్తున్నాం. మనకి ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ ఆల్మోస్ట్ 900 స్థాయి వరకు వెళ్ళి అక్కడ మనకి న్యూస్ వచ్చింది. ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్, లక్ష్మీ విలాస్ బ్యాంక్ 2 మెర్జర్ వార్తలు రావడంతో ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ అప్పటికే 200-300 పాయింట్ల వరకు రూపాయల వరకు పెరిగింది కాబట్టి హై లెవెల్ నుంచి ఒక రియాక్షన్ వచ్చింది. సో 810-820 లెవెల్స్ నుంచి ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ ఒక రికవరీ ట్రెండ్ కనిపిస్తుంది. అలాగే భారతీ ఎయిర్టెల్ ఇవాళ 2% వరకు పెరిగింది. సో భారతీ ఎయిర్టెల్ ఈ మధ్య 350-355 లెవెల్స్ వరకు వెళ్ళి కరెక్షన్ రావటము మళ్ళీ 340 లెవెల్స్ నుంచి రికవరీ వస్తుంది. సో 325-330 లెవెల్స్ దగ్గర భారతీ ఎయిర్టెల్లో ఒక స్ట్రాంగ్ సపోర్ట్ కనిపిస్తుంది. బజాజ్ ఫిన్సో 7,560లో క్లోజ్ అయింది. ఇవాళ 1.8% పైగా పెరిగింది. బజాజ్ ఫిన్సో టెక్నికల్గా బాగా బులిష్గా ఉంది. ఇన్ఫ్యాక్ట్ లాస్ట్ కపుల్ ఆఫ్ మంత్స్ బాగా పెరిగిన స్టాక్ అయినప్పటికీ హై లెవెల్లో స్టడీగా కనిపిస్తుంది. బజాజ్ ఆటో ఇవాళ చూస్తే కనుక ఇవాళ 1.7% వరకు పెరిగింది. బజాజ్ ఆటో మనకి ఓవరాల్గా మనకి ఆటోమొబైల్ స్టాక్స్ ఈ మధ్య కొంచెం ఒక స్వల్ప రికవరీ చూస్తున్నాము. ఆటోమొబైల్ స్టాక్స్ అందులో బజాజ్ ఆటో కూడా చూస్తే కనుక ఈ మధ్యకాలంలో కొంచెం బాగానే పెరిగిన స్టాక్. ఈ మధ్య 2,600 నుంచి 3,000 లెవెల్స్ వరకు వెళ్ళి 3,000 దగ్గర గత కొన్ని వారాలుగా కన్సాలిడేషన్ అవుతూ వస్తున్న స్టాక్ బజాజ్ ఆటో. అలాగే నెక్స్ట్ టాప్ గెయినర్ చూస్తే కనుక ఇవాళ డాక్టర్ రెడ్డి చూస్తే కనుక మోర్ దెన్ 1.5% వరకు పెరిగింది. డాక్టర్ రెడ్డీస్ 2,500లో మనం చూసాము. చాలా కాలం సపోర్ట్ లెవెల్ దగ్గర నుంచి చాలా కాలం కన్సాలిడేషన్ అయ్యి అక్కడి నుంచి ఒక అప్ ట్రెండ్కి వెళ్ళిన డాక్టర్ రెడ్డీస్ ప్రస్తుతానికి 2,850 దగ్గర చిన్న రెసిస్టెన్స్ కనిపిస్తుంది. ఈ 2-3 వారాలుగా చూస్తే కనుక 2,800 దగ్గర రెసిస్టెన్స్ ఫేస్ చేసినప్పటికీ అక్కడ కొంచెం కరెక్షన్ కూడా బాగా కంప్లీట్ చేసుకొని బాగా స్థిరంగా క్లోజ్ అవుతుంది డాక్టర్ రెడ్డీస్. సో మార్కెట్ ఏమాత్రం కనుక కొంచెం పాజిటివ్గా ఫర్దర్గా పెరిగితే కనుక
డాక్టర్ రెడ్డీస్ కూడా ఫర్దర్ ర్యాలీ 3000 కూడా దాటే అవకాశాలు కనిపిస్తుంది. అలాగే నెక్స్ట్ స్టాప్ లూజర్ చూస్తే కనుక వేదాంత ఇవాళ చూస్తే కనుక టాప్ లూజర్ ఇవాళ ఇంచుమించు 3.5% వరకు వేదాంత తీవ్రంగా నష్టపోయింది. ఈ మధ్య లాస్ట్ ఒక 6 months 1 year చూస్తే కనుక కంటిన్యూస్ డౌన్ ట్రెండ్లో ఉన్న వేదాంత 150 నుంచి 190 రూపాయల వరకు పెరిగి మళ్ళీ కొంచెం 180 లెవెల్స్కి రియాక్ట్ అవ్వడం మంచిది. 170 లెవెల్స్లో స్ట్రాంగ్ సపోర్ట్ కనిపిస్తుంది ప్రస్తుతానికి వేదాంత టెక్నికల్గా. సన్ ఫార్మా ఇవాళ 1.5% వరకు పడింది ఇవాళ. ఈ మధ్య సన్ ఫార్మా చూస్తే కనుక లోయర్ రేటు 400 రూపాయల దగ్గర సపోర్టు ఇంత క్రితం మనం ఒకసారి చూసాము. ఆ సపోర్ట్ లెవెల్ నుంచి సన్ ఫార్మా ఇంచుమించు 480 రూపాయల వరకు పెరిగి ప్రస్తుతానికి కొంచెం కన్సాలిడేషన్ ట్రెండ్లో కనిపిస్తుంది ఎంటైర్ ఫార్మా ప్యాక్ కూడా. అలాగే నెక్స్ట్ పవర్ గ్రిడ్ 1.3% వరకు పడిన స్టాక్ పవర్ గ్రిడ్. ఓవరాల్గా మనకి పవర్ స్టాక్స్లో పెద్ద యాక్టివిటీ లేకపోవడం అనేది మనం చూసాము. అందులో పవర్ గ్రిడ్ కూడా చూస్తే కనుక గత 6 నెలలుగా ఇదే రేంజ్లో కన్సాలిడేషన్ అవుతుంది. అంటే 200 రేంజ్ 180 రూపాయల సపోర్ట్ 200-205 రెసిస్టెన్స్ దగ్గరే మధ్యనే ఊగిసలాడుతోంది పవర్ గ్రిడ్ కార్పొరేషన్. నెక్స్ట్ స్టాక్ చూస్తే కనుక ఇవాళ పడిన స్టాక్ 1.3% వరకు టెక్ మహేంద్ర. ఐటీ స్టాక్స్లో కూడా కొంచెం వాలటైల్ చూస్తున్నాం, కానీ లోయర్ రేట్ నుంచి రికవరీ అవటము, హై లెవెల్ నుంచి కొంచెం కరెక్షన్ అవటం మనం చూస్తున్నాము. డాలర్ రూపీ కూడా కొంచెం సర్దుబాటు దశలో ఉంది కాబట్టి ఈ ఇంపాక్ట్ అనేది ఐటీ స్టాక్స్లో కనిపిస్తుంది. ప్రస్తుతానికి మనకి టెక్ మహేంద్ర 770 లెవెల్స్ దగ్గర గత 3 వారాలుగా సపోర్ట్ తీసుకుంది. ఈ లెవెల్లో కొంచెం నిలబడుతుంది. అఫ్కోర్స్ ఇవన్నీ కూడా ఫండమెంటల్గా మంచి స్టాక్సే, వీటిల్లో డైలీ అనాలిసిస్ ఉండవు. ఎక్కువ ఏ గ్రూప్ స్టాక్స్ అన్నీ కూడా ఎక్కువ టెక్నికల్గా స్ట్రాంగ్ లెవెల్స్లో కనుక తీసుకుంటే షార్ట్ టర్మ్లో 10-15% రిటర్న్ అనేది వస్తుంది ఒక ర్యాలీలో. అలాగే నెక్స్ట్ స్టాక్ చూస్తే కనుక యాక్సిస్ బ్యాంక్. ఇది కూడా మనకి స్ట్రాంగ్ కంపెనీ అనే సంగతి మనకు తెలిసింది. ఈ మధ్యకాలంలో బాగా పెరిగిన స్టాక్ అనే విషయం కూడా మనకు తెలిసిందే. ఇవాళ ఒక 1.3% వరకు పడిన స్టాకు యాక్సిస్ బ్యాంక్. ఒకసారి టెక్నికల్గా చూస్తే కనుక ఈ మధ్యకాలంలో అవుట్ పెర్ఫార్మ్ చేసిన బ్యాంక్ స్టాక్స్లో యాక్సిస్ బ్యాంక్ ఒకటి. 600 రూపాయల నుంచి 780 రూపాయల వరకు పెరిగి 780 లెవెల్స్ దగ్గర ప్రస్తుతానికి కొంచెం కన్సాలిడేషన్ అవుతుంది. దిగువన 730 లెవెల్స్ దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ కనిపిస్తుంది యాక్సిస్ బ్యాంక్. డిప్లో డెఫినెట్గా యాక్సిస్ బ్యాంక్ కూడా ఒక మంచి బై అవుతుంది షార్ట్ టర్మ్ పర్పస్ కోసం. అలాగే నెక్స్ట్ కొన్ని స్టాక్స్ చూద్దాం, మొమెంటమ్ ఉన్న స్టాక్స్, ఇన్వెస్ట్మెంట్ స్టాక్స్ చూద్దాం ఒకసారి. వక్రంజీ ఇవాళ 15% పైగా పెరిగింది. వక్రంజీ ఇవాళ 65 రూపాయల దగ్గర క్లోజ్ అయింది. ఈ మధ్య మనకి వక్రంజీ చూస్తే కనుక బాగా పడిన స్టాక్. ఆ మధ్యకాలంలో బాగా బేరిష్ ట్రెండ్ తర్వాత ఇప్పుడు కొంచెం ఒక లోయర్ రేట్ అంటే ఇంచుమించు 25 రూపీస్ దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ తీసుకొని వక్రంజీ ఒక ఇంచుమించు ఒక డబల్ పైన అయ్యింది, 70 రూపాయలకి రావడం అందిస్తున్నాం. 70 రూపాయల దగ్గర గట్టి రెసిస్టెన్స్ కనిపిస్తుంది. ఎందుకంటే ఆగస్ట్ ఫస్ట్ వీక్లో మొన్న చూస్తే కనుక 2018లో 73 రూపాయల దగ్గర గట్టి టాప్ ఏర్పడింది కాబట్టి అక్కడ కొంచెం ఆగే అవకాశాలు కనిపిస్తుంది వక్రంజీ. సో కాబట్టి లోయర్ రేట్లో కొనుంటే హోల్డ్ చేయొచ్చు, కానీ బట్ హైయర్ లెవెల్లో మళ్ళీ 70 రూపాయల దగ్గర గట్టిగా రెసిస్టెన్స్ లెవెల్లో ట్రిపుల్ అయిన తర్వాత బై చేస్తే రిస్కీ అవుతుంది. నెక్స్ట్ స్టాక్ చూస్తే కనుక శంకరా బిల్డ్కాన్ టాప్ గెయినర్. ఇవాళ 5.5% వరకు పడిన స్టాక్ శంకరా బిల్డ్కాన్. సో ఓవరాల్గా మనకి ఈ మధ్యకాలంలో కొంచెం ఈ రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ స్టాక్స్ అన్నీ కూడా పెరుగుతున్న విషయం మనకు తెలిసిందే. అందులో శంకరా బిల్డ్కాన్ బాగా నష్టపోయిన స్టాక్ శంకరా బిల్డ్కాన్ ఆ మధ్య డౌన్ ట్రెండ్లో భారీగా మనకి 1700 నుంచి ఇంచుమించు 400 రూపాయల వరకు తీవ్రంగా బేరిష్ ట్రెండ్ తర్వాత ఇప్పుడే ఒక చిన్న రికవరీ అనేది వస్తుంది శంకరా బిల్డ్కాన్. అలాగే నెక్స్ట్ టాప్ గెయినర్ చూస్తే కనుక మనకి వాళ్ళ స్పైస్ జెట్ 7.5% వరకు పెరిగింది. ఈ మధ్య కొంచెం జెట్ ఎయిర్వేస్, స్పైస్ జెట్ ఇవన్నీ న్యూస్లో ఉండడం మనం చూస్తున్నాము. జెట్ ఎయిర్వేస్లో కొంత నెగిటివ్ న్యూస్ రావడంతో స్పైస్ జెట్లో ఒక యాక్టివిటీ వచ్చి స్పైస్ జెట్లో పెరగడం కూడా మనం చూసాము. స్పైస్ జెట్ ఓవరాల్గా చూస్తే కనుక ఈ స్టాక్ కూడా కొంచెం ఒక టెక్నికల్గా ఒక స్వల్ప అప్ ట్రెండ్లో ఉంది. ప్రస్తుతానికి ఇవాళ 100 రూపాయల దగ్గర 7% పైగా క్లోజ్ అయింది స్పైస్ జెట్. ఫ్రెష్ బయింగ్ అయితే అవాయిడ్ చేయడం మంచిది, ఎందుకంటే 70 రూపాయల నుంచి ఇంచుమించు 100 రూపాయల వరకు 25% వరకు పెరిగిన స్టాక్ ప్రస్తుతానికి 100 రూపాయల దగ్గర రెసిస్టెన్స్ ఎదుర్కొంటుంది. అలాగే నెక్స్ట్ స్టాక్ చూస్తే కనుక నెక్స్ట్ 5 స్టాక్స్ ఒకసారి చూద్దాం మనం. మణపురం ఫైనాన్స్. అఫ్కోర్స్ ఈ స్టాక్ కూడా మనం ఒకప్పుడు 80 రూపీస్ నుంచి సపోర్ట్ లెవెల్స్ నుంచి బాగా పెరగడం చూసాము. ఒకప్పుడు స్ట్రాంగ్ సపోర్ట్ తీసుకోవడం కూడా మనం చూసాము ఒక 2 నెలల క్రితం 3 నెలల క్రితం. ఈ స్టాక్ కూడా చూస్తే కనుక షార్ట్ టర్మ్లో 30% పైగా రికవర్ అయిన స్టాక్ మణపురం.
సో ఇదే కొంచెం అడ్వాంటేజ్. లోయర్ రేట్లో కనుక మంచి టెక్నికల్ లెవెల్స్లో కనుక ఈ మొమెంటమ్ కౌంటర్స్ని ఇలా పిక్ చేసుకుంటే లోయర్ రేట్లో మనకి షార్ట్ టర్మ్లో 20-30% వస్తుంది. ఇన్ఫ్యాక్ట్ ₹70 నుంచి ₹130 వరకు పెరిగిన స్టాక్ మన్నపురం ఫైనాన్స్. ఎన్బిఎఫ్సి ర్యాలీలో స్ట్రాంగ్గా పార్టిసిపేట్ చేసిన స్టాక్ మన్నపురం. ఆ తర్వాత నెక్స్ట్ 5 స్టాక్స్ చూద్దాం ఒకసారి. ఇంచుమించు 4% వరకు పెరిగిన స్టాక్స్ చూస్తే కనుక మ్యాక్స్ ఫైనాన్షియల్ సర్వీసెస్, హెచ్డిఎఫ్సి లైఫ్ ఇన్సూరెన్స్, శారదా క్రాప్కెమ్, సిజీ పవర్ అండ్ ఇండస్ట్రీస్, అశోక్ లేలాండ్, బిహెచ్ఈఎల్, దివాన్ హౌసింగ్, టాటా గ్లోబల్, టాటా పవర్, క్రాంప్టన్ గ్రీవ్స్, సింఫనీ, ఉజ్జీవన్ ఫైనాన్షియల్ సర్వీసెస్, రెయిన్ ఇండస్ట్రీస్, అదానీ పవర్, ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్, గేట్వే డిస్టిలరీ పార్క్స్, ఎంసీఎక్స్, గుజరాత్ గ్యాస్, ఏసీసీ, బజాజ్ కన్స్యూమర్ కేర్, అడ్వాన్స్ ఎంజైమ్ టెక్నాలజీస్, ట్రెంట్, రాజేష్ ఎక్స్పోర్ట్స్, సుదర్శన్ కెమికల్, ఎల్ఎన్టీ టెక్నాలజికల్ సర్వీసెస్. ఇవన్నీ కూడా యావరేజ్గా ఒక 2% వరకు పెరిగిన స్టాక్స్. ఇవన్నీ కూడా మంచి ఫండమెంటల్గాను సౌండ్ కంపెనీసే ఇప్పుడు చదివినన్నీ కూడా. అలాగే ఒకసారి మనకి టాప్ లూజర్స్ కూడా చూద్దాం. ఇవాళ మార్కెట్ రికవర్ అయిన కొన్ని టాప్ లూసింగ్ స్టాక్స్ ఒకసారి చూస్తే కనుక ఇవాళ మనకి బాగా పడిన స్టాక్ రిలయన్స్ కమ్యూనికేషన్. ఇవాళ ఒక ఇన్వెస్టర్ కూడా ఎవరో అడిగారు, ₹5 రిలయన్స్ కమ్యూనికేషన్ కొన్నారట. ఇప్పుడు ఏం చేయాలి, ఆల్మోస్ట్ 50% అయిపోయింది షార్ట్ టర్మ్లో. సో రిలయన్స్ కమ్యూనికేషన్ అప్పుడు మనకి పాజిటివ్ న్యూస్ వచ్చినప్పుడు, ఆ డెట్ క్లియర్ అయినప్పుడు మనకి 2-3 రోజులు బాగా పెరిగింది, 5% వరకు, ₹5 వరకు. చాలామంది ఎక్స్పెక్ట్ చేశారంటే ఇలాంటిది ఒక మేజర్ న్యూస్ వస్తుంది, పాజిటివ్ న్యూస్ అని చెప్పి మళ్ళీ ₹5 నుంచి ₹10 పెరగకపోదని చెప్పి కొన్నారు. కానీ అక్కడి నుంచి కంటిన్యూస్గా పడుతూ వచ్చింది. సో ఇవి కొంచెం రిస్కీ స్టాక్స్ అండి. ఇవి అప్పుడప్పుడు న్యూస్లు వస్తుంటాయి, పెరుగుతుంటాయి, పడుతుంటాయి. దీనికి మనకు ఒక ప్రాపర్ అనాలిసిస్ అనేది చేయడం అనేది కష్టమవుతుంది. రిలయన్స్ కమ్యూనికేషన్ వాళ్ళు 5% తర్వాత నెక్స్ట్ టాప్ 5 లూజింగ్ స్టాక్స్ చూద్దాం ఒకసారి. వేదాంత 3.5% పడింది. జమ్మూ అండ్ కాశ్మీర్ బ్యాంక్స్లో వీక్గా ఉన్న స్టాక్ 3.5% పడింది. జిండాల్ స్టీల్ అండ్ పవర్, పిఎన్బి హౌసింగ్ ఫైనాన్స్, సరాజ్ శానిటరీవేర్, రాడికో కైతాన్, అవెన్యూ సూపర్ మార్ట్స్, లిండే ఇండియా, టీమ్ లీజ్ సర్వీసెస్, ఏపీఎల్ అపోలో, ఐసీసీ లొంబార్డ్, డీసీఎం శ్రీరామ్, ఏఐఐ ఇంజనీరింగ్, సెయిల్, ఎడిల్వైస్ ఫైనాన్షియల్ సర్వీసెస్, జై కార్ప్, హిమాద్రి స్పెషాలిటీ, నేషనల్ అల్యూమినియం, వినతి ఆర్గానిక్స్, జూబిలెంట్ ఫుడ్ వర్క్స్, యూఫ్లెక్స్. ఇవన్నీ యావరేజ్గా ఒక 2% పైగా పడిన స్టాక్స్ ఇవాళ. సో ఓవరాల్గా ఇవాళ మార్కెట్ లోయర్ రేట్ నుంచి కొంచెం పాజిటివ్గా రికవర్ అయింది. ఇవాళ కొంచెం పాజిటివ్ ఇండికేషన్ కనిపించింది. రేపు రెండో రోజు, సెకండ్ డే కూడా మోస్ట్ ఇంపార్టెంట్, సెకండ్ సిగ్నల్ కూడా రావాలి. రేపు మనకి కన్ఫర్మేషన్ కూడా వచ్చే అవకాశం ఉంది. రేపు వీక్గా క్లోజ్ అవుతే మళ్ళీ వచ్చే వారం మార్కెట్ కన్సాలిడేషన్ ఉంటుంది. రేపు కనుక మార్కెట్ స్ట్రాంగ్గా క్లోజ్ అయిందంటే ఇదే 11,600 పైన క్లోజ్ అవుతే మార్కెట్ ఒక షార్ట్ టర్మ్ అప్ ట్రెండ్ మళ్ళీ ర్యాలీలోకి వెళ్ళే అవకాశం ఉంది. సో రేపు కాబట్టి పొజిషన్ ట్రేడర్స్, షార్ట్ టర్మ్ ఇన్వెస్టర్స్, ఫ్యూచర్స్ ట్రేడర్స్ రేపు మధ్యాహ్నం 1 తర్వాత కనుక 11,600 పైన కనుక డే హై దగ్గర కనుక ట్రేడ్ అవుతే షార్ట్ టర్మ్లో లాంగ్ పొజిషన్స్ రిస్క్ తీసుకోవచ్చు. అప్పుడు 50 పాయింట్ల కిందే అంటే 11,550 కిందే స్టాప్ లాస్ పెట్టుకొని హోల్డ్ చేయొచ్చు. సో రేపు మార్కెట్ స్ట్రాంగ్గా క్లోజ్ ఉందో లేదో చూడాలి. ఓవరాల్గా మార్కెట్ కొంచెం సపోర్ట్ తీసుకుంటున్నట్టు కనిపిస్తుంది. 11,600 పైన కనుక రేపు క్లోజ్ అయితే లాంగ్ పొజిషన్స్ స్టాప్ లాస్ పెట్టి మెయింటైన్ చేయొచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఈరోజు క్లోజింగ్ రిపోర్ట్.